దయచేసి మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి ఉంచి ముఖ్యమంత్రి వరకు తీసుకొని పోయి ఈ యొక్క మనవుల్ని మేము ఏదైతే చెప్పినామో దాన్ని ముఖ్యమంత్రి వారి దగ్గర తీసుకొని పోయి ఈ యొక్క పేద ప్రజల్ని మీరు ఆదుకునే దాంట్లో మీరు నెంబర్ 1, దాంట్లో సందేహం ఏం లేదు. మా పక్షమున మీరు ఎప్పుడు మాట్లాడతారు. పోయినసారి కూడా మీరు మాట్లాడినారు, దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అసెంబ్లీలో మీరు మాట్లాడిన ఆ మాటకి మేము చాలా హ్యాండ్సప్. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక నాయకుడినిగా, కాంగ్రెస్ లీడర్గా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం. అయ్యా, మీరు ఈ చిన్న చిన్న పేదలకి, రైతులకి అండగా ఉండి ప్రతి గ్రామానికి వెళ్ళి, లేకపోతే మీ కార్యకర్తలను పంపించి ఒక నివేదిక తీసుకొచ్చుకొని ఏ ప్రాంతంలో, ఏ మండలంలో, ఏ గ్రామంలో ఏ రీతిగా ఉందని చెప్పి తీసుకొని వచ్చి దాన్ని సర్వే చేసి కలెక్టర్ గారికి చెప్పి, కలెక్టర్ గారి దగ్గర నుంచి మీరు ఒక సందేశం పంపిస్తే బాగుంటుందని, మీరు పంపించగలరు, చేయగలరని మనం ఆశిస్తూ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు. సమాజంలో పేద ప్రజలు అయా వాళ్ళు ఇండ్లు లేక కట్టుకోవడానికి స్థలం ఉంటే కట్టుకోవడానికి డబ్బులు ఉండవు, స్థలం లేక ఎంతోమంది అల్లాడుతుండరు. ఇట్లా ప్రభుత్వం గుర్తించి స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి పేద ప్రజలకి కట్టించి వాళ్ళని ఆదుకోవాలి. ఎంతోమంది చిత్తూరు జిల్లాలో రైతులు నీళ్లు లేక భూములు ఉండి ఎండిపోతున్న పరిస్థితులు గమనిస్తున్నాం. మీరు మాకు ఈ పలమనేరు ప్రాంతంలో మంచి లీడరు, దాంట్లో చెప్పడంలో సందేహం ఏమీ లేదు. నిజంగా మీరు స్పందించేటట్టు ఈ పలమనేరు నియోజకవర్గంలో ఎవరు స్పందించరు. మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు దాని విషయంలో. ఈరోజు నేనేమంటానంటే, అయ్యా, మా పలమనేరు నియోజకవర్గంలో కాదు, చిత్తూరు జిల్లాలో పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల నీళ్లు ప్రతి భూమికి ఇవ్వాలంటే మీరు అసెంబ్లీలో నారా చంద్రబాబు గారితో మాట్లాడి చిత్తూరు జిల్లాకి 2 ఎకరాలు ఉన్న, 3 ఎకరాలు ఉన్న, 4 ఎకరాలు ఉన్న రైతులకి ప్రత్యేకంగా బోర్ వేపియాలని, ఉచిత బోరు కల్పించాలని మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. మీకు అంత హోప్ ఉన్నది, మీకు ఆ పలుకుబడి ఉన్నది, మీరు మాట్లాడగలరు, మీరు చేయగలరు. ప్రత్యేకంగా మా పలమనేరు నియోజకవర్గంలో భూములుండి ఈ మా మండిపేట కోటూరు ప్రాంతంలో, చెత్తపెంట, నలగంపల్లి ఈ ప్రాంతంలో ఏనుగుల బాధకి 2 ఎకరాలు 3 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు వదిలేసి గమ్మున ఉండారు. ఎందుకంటే